ఘంటసాల గారిని నేను పర్సనల్గా కలవకపోయినా చిన్నప్పుడు మా ఫాదర్ నేను ఆసనాస్ చేసేటప్పుడు ప్రతిరోజు భగవద్గీత వినేవాళ్ళం. అలానే పుష్ప విలాపం వినేవాళ్ళం. అది చిన్నప్పటి నుంచి నా మనసులో ఇదైపోయి నేను దైవికంగా ఇటువైపు రావడానికి అది దోహదపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి దీనికి వెళ్ళకుండా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఇక మనం వానప్రస్థానానికి అనే ఉద్దేశంతో ఇలా వెళ్ళటానికి అదే కారణం, నాకు బీజం అక్కడ పడ్డదని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భారతరత్న ఇచ్చారా లేదా కాదు, దానికన్నా గొప్పది ఎంతోమంది గుండెల్లో ఆయన నిత్యం ఉన్నారు. కాబట్టి అవన్నీ ఇక్కడ ఉండే కానీ దాని గురించి మనం రావాలని కోరుకోవటంలో తప్పులేదు. భగవంతుడే ఆయన్ని తీసుకున్నాడు, ఘంటసాల గారు నా దగ్గర ఉండాలని దీంట్లో. సో అది ఆయన అడిగారు, అది తప్పు కాదు. బట్ ఆయన ఎవరు ఏం చెప్పినా ఆయన చాలా చేశారు. చాలా నాకు బాగా గుర్తు, పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో నిరాహార దీక్ష చేసి ఆమరణ నిరాహార చేసి చనిపోతే పట్టించుకోవాలా. అటువంటి టైంలో ఘంటసాల గారు వెళ్ళి అది ఒక సందేశం అలా అనాథగా వదిలేయటం కాదని ఆయన లీడ్ చేస్తే ఎక్కడ సాయంకాలానికి కొన్ని ఆల్మోస్ట్ వేల మంది లక్షల్లోకి వెళ్ళి దాన్ని అప్పుడు గవర్నమెంట్ కూడా ఇది వచ్చి చేసింది. అది నేను చదివాను. అటువంటి ఎన్నో చేశారు ఆయన. డెఫినెట్గా రామారావు గారిని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దాళ్లే ఘంటసాల గారి మీద సినిమా తీసి ఉండాల్సింది, బయోపిక్. అప్పుడే దానికి బాగా వాల్యూ వచ్చేది. కానీ ఆయన దాని మీద ఉన్న అభిమానంతో, ఆయనకున్న వనరులతో మేడం వాళ్ళ యొక్క కృషి చేసి మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది చేశారు. డెఫినెట్గా ఎందుకంటే ఘంటసాల గారే ఒక బ్రాండ్. ఆయన మీద బయోపిక్ అనేది ఆటోమేటిక్గా వస్తారు. మన పబ్లిసిటీ కూడా కొంత చేస్తే ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు చెప్పిన ఆయన పర్సనల్ దీని మీద మేము వెళ్ళామని అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా అది ఒక మనందరికీ ఒక మెమరబుల్ సినిమాగా ఉంటుంది. డెఫినెట్గా ఆ పిక్చర్ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ, ఆయన చేసిన కృషికి భగవంతుడు, ఆ ఘంటసాల గారి అభిమానం, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ప్రాఫిట్గా వస్తుందని నేను నమ్ముతున్నాను. వెంకయ్యనాయుడు గారు వస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చిన్న సినిమా ఇదేని, కానీ ఆయన ఘంటసాల గారి మీద ఉండే అభిమానంతో. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పారు, నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే, అంటే ఫస్ట్ మా చీరాల దగ్గర అప్పుడు ఆయన పోటీ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. బట్ బేసిక్గా ఆయన ఏంటంటే ఎవరు వెళ్ళినా సరే అంటే టైం వేస్ట్ చేయరు. ఎక్కువసేపు వేస్ట్ చేసినా కూడా ఆయన కోపం, పని 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 మీదే ఉంటారు. ఇవాళ నిరంతరం ఉపరాష్ట్రపతిగా మాజీ అయినా కూడా ఇవాళ కూడా ఆయన ఏదో కార్యక్రమంలో ఉండాలి, జీవితాంతం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, మార్గదర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తితో నేను ఇక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుద్ది. మీరందరూ కూడా ఇచ్చేసి డెఫినెట్గా మనం అంతా రావటం వల్ల కూడా ఒక బూస్టప్ వస్తుంది. వాళ్ళు పడ్డ శ్రమకి ఫలితం వస్తుంది నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.